హలో, నా పేరు డాక్టర్ చైత్ర, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. ఇవాళ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ టెస్టుల వల్ల డయాబెటీస్ డయాగ్నోస్ చేయొచ్చు అని. యూజువల్గా డయాబెటీస్ అనేది 4 టెస్ట్లు, ప్రిడామినెంట్గా 4 టెస్టుల ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అంటే నైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత మినిమం 8 hours ఏమి తినకుండా ఉండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎంటీ స్టమక్ మీద ఇచ్చే శాంపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. యూజువల్గా ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది less than 100 mg/dL ఉంటే అది నార్మల్. అదే 100 నుంచి 125 వరకు ఉంటే అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. మోర్ దెన్ 126 mg/dL ఉంటే దెన్ అది డయాబెటిక్స్ అని డయాగ్నోస్ చేయొచ్చు. అది కాకుండా నెక్స్ట్ తిన్న తర్వాత ఒక 2 hours తర్వాత ఇచ్చేది పోస్ట్ ప్రాండియల్ షుగర్స్. అది యూజువల్గా less than 140 mg/dL ఉంటే అది నార్మల్. 140 నుంచి 199 ఉంటే అది ప్రీ డయాబెటిక్ స్టేజ్. అండ్ మోర్ దెన్ 200 ఉంటే డయాబెటీస్ అని. అది కాకుండా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్, అంటే మీరు ఎప్పుడు తీసుకున్నా ఆ షుగర్ అనేది less than 100-200 ఉంటే యూజువల్గా నాన్ డయాబెటీస్. మోర్ దెన్ 200 ఉండి ప్లస్ దానికి కాకుండా డయాబెటీస్ సిమ్టమ్స్ ఉండి, అంటే ఎక్సెసివ్గా థర్స్ట్ అవ్వడం, దాహం అవ్వడం కానీ, యూరిన్ నైట్ టైం కానీ, జనరల్గా యూరిన్ ఎక్కువగా వెళ్ళడం, వెయిట్ పెరగకపోవడం, ఆకలి ఎక్కువ వేసినా వెయిట్ పెరగకపోవడం, ఇవన్నీ డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటే ఆ డయాబెటీస్ అని డయాగ్నోస్ చేయొచ్చు. ఈ 3 కాకుండా మోస్ట్ సిగ్నిఫికెంట్ HbA1c, అంటే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు. 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ కనుక HbA1cలో అది మోర్ దాన్ 6.5 ఉంటే అది డయాబెటీస్ అని, 5.7 కన్నా తక్కువ ఉంటే అది నార్మల్ అని, 5.7 నుంచి 6.4 వరకు ఉంటే అది ప్రీ డయాబెటీస్ అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ 4 టెస్టుల ద్వారా మనం డయాబెటీస్ అనేది డయాగ్నోస్ చేయగలం.